అందరికీ నమస్కారం. ఈరోజు మనం భూదేవి కథ గురించి తెలుసుకుందాం. భూదేవి కథ వింటే చాలు భూములు ఇల్లు కొంటూనే ఉంటారు. మనల్ని భరించేది భూదేవి, పంచభూతాత్మకమైనది భూదేవి. ఆమె రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేము. కానీ జీవితంలో ఒక్కసారైనా భూదేవి కథను వింటే చాలు భూదేవి అనుగ్రహం ఎన్ని జన్మలైనా ఉంటుందని పండితులు చెబుతున్నారు. భూదేవి కథను భక్తి శ్రద్ధలతో వినాలి. మీరు భూదేవి కథను వినకపోతే మీరు మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా అక్కడ మీకు నిలబడడానికి కాస్త చోటు కూడా ఉండదు. ఇక వీడియోలోకి వస్తే, పూర్వం ఒక ముసలి అవ్వ తన 4 కొడుకులు కోడళ్లతో నివసిస్తూ ఉండేది. ఆ అవ్వకు దానగుణం ఎక్కువ. అలా దానాలు చేసి చివరకు తాను చాలా పేదరాలైంది. అయినప్పటికీ తన ఇంటి ముందుకు ఎవరు వచ్చినా ఏమీ లేదని పంపించేది కాదు. తనకు ఉన్న దానిలోనే ఎంతో కొంత దానం చేసేది. ఇది పెద్ద కోడలికి తప్ప మిగిలిన కోడళ్లకు నచ్చేది కాదు. అవ్వ పెద్ద కోడలికి అత్తగారంటే చాలా ఇష్టం. పెద్ద కోడలు అవ్వ ఏం దానం చేసినా ఒక్క మాట కూడా అనేది కాదు. చాలా మంచిది. ఇక అవ్వ విషయానికి వస్తే అవ్వ కూడా చాలా మంచిది. అందరి కోడళ్లను సమానంగా చూసేది. అయితే అవ్వ చేసే దాన ధర్మాల గురించి, పుణ్యకార్యాల గురించి నారదుడు ధర్మరాజుకు ఇలా చెప్పాడు. ధర్మరాజుతో, భూలోకంలో ఒక అవ్వ నీకు మించిన దాన ధర్మాలు చేస్తుంది. దానాల కారణంగా ఆమెకు పదవిని ఇవ్వవలసి వస్తుంది అని పుల్లవేశాడు నారదుడు. ఆ మాటలు విన్న ధర్మరాజు, ఏంటి, నాకన్నా అవ్వ ఎక్కువ దానాలు చేసిందా? ఎవరామె? ఆమె ఎవరో తెలుసుకొని ఆమె తనకంటే ఏ విషయంలో గొప్పదో తెలుసుకొని రమ్మని ధర్మరాజు యమధర్మరాజుకు భూలోకాన్ని పంపించాడు. యమధర్మరాజు సామాన్య మానవ రూపంలో ఒక పేదవాడిగా ఆ అవ్వ గ్రామంలో తిరగడం ప్రారంభించాడు. ప్రతి ఇంటి ముందుకు వెళ్లి తన దగ్గర బట్టలు లేవు, కొన్ని బట్టలు దానం చేయండి అని అడిగాడు. కాని ఎవ్వరు కూడా తనకు సహాయం చేయలేదు. అలా అందరింటికి వెళ్లి అడగగా చివరికి ఒక అవ్వ ఇంటికి చేరాడు. కాని పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు అవ్వ ఇంటికి చేరేసరికి చాలా చీకటి పడింది. అవ్వ తన కొడుకు కోడలు అందరూ కూడా నిద్రపోతున్నారు. ఆ పేదవాడు అవ్వ ఇంటి ముందు నిలబడి ఇలా అంటాడు, అమ్మా, బయటకు రండి, చాలా చల్లగా ఉంది. బయట కప్పుకోవడానికి వస్త్రం ఏదైనా ఉంటే దానం చేయండి అంటాడు. ఆ మాటలు విన్న అవ్వ కోడలు పిలిచి, బయట ఎవరో పిలుస్తున్నట్లున్నారు, ఒకసారి బయట ఎవరైనా ఉన్నారేమో చూసి రండి అంటుంది. దానికి చిన్న కోడలు ఇలా అంటుంది, సమయం 12 అయింది. ఇంత అర్ధరాత్రి వేళ ఎవరైనా వస్తారా? మీకంటే ఎలాగో నిద్ర రాదు కాబట్టి మీరే స్వయంగా వెళ్ళి బయట ఎవరున్నా చూడండి. ఎందుకని మా నిద్రను చెడగొడుతూ ఉన్నారు అంది. ఆ మాటలు విని అవ్వ బయటకు వెళ్ళిపోయింది. ఇంతలో పెద్ద కోడలు వచ్చి, ఆగండత్తయ్య, నేను వెళ్ళి చూస్తాను అంటుంది. మిగతా కోడళ్ళు గదిలోకి వెళ్ళిపోతారు. పెద్ద కోడలు బయటకు వెళ్ళి చూస్తుంది. అక్కడ పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు ఇలా అంటాడు, ఎవరండి మీరు? ఇంత రాత్రి వేళ ఇక్కడ ఏం చేస్తున్నారు? మీకు ఏ సహాయం కావాలి అని అంటుంది. దానికి ఆ పేదవాడు, అమ్మా, నాకు చాలా చలిగా ఉంది, దుప్పటి ఏదైనా ఉంటే దానం చేసి పుణ్యం కట్టుకో తల్లి అంటాడు. అప్పుడు పెద్ద కోడలు, ఒక్క నిమిషం ఒక్కడే ఉండండి అని చెప్పి తన అత్తగారి దగ్గరికి వెళ్ళి అతను చెప్పింది అంతా కూడా చెబుతుంది. దానికి అవ్వ పెద్ద కోడలితో ఇలా అంటుంది, సరే అయితే తనకు మీ మామగారు కప్పుకున్న కంబలిని ఇచ్చి మీ మామగారికి నా దుప్పటిని ఇవ్వు. మనం ఎలాగో కిటికీలు తలుపులు వేసి పడుకుంటున్నాం కాబట్టి అంతగా చలివేయదులే అంటుంది. ఆ మాటలు విన్న పెద్ద కోడలు, సరే అత్తయ్య అని చెబుతుంది. పేదవాడికి తన మామయ్య కప్పుకున్న కంబలిని ఇస్తుంది పెద్ద కోడలు. అందరూ నిద్రించారు. పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు ఆ కంబలిని తీసుకొని అక్కడి నుండి కొంచెం దూరం వచ్చి యముడి రూపంలోనికి మారి ధర్మరాజు వద్దకు వెళ్ళాడు. నారదుడు చెప్పింది అంతా నిజమే. భూలోకంలో ఒక అవ్వ దగ్గర పాత కొత్త వస్తువులను దానం చేస్తుంది, చాలా పుణ్యాన్ని పొందింది అని అంటాడు యముడు. ఈ మాటలు విన్న ధర్మరాజు, ఆ అవ్వ నిజంగానే సింహాసనాన్ని పొందుతుందేమో. యమధర్మరాజా, నువ్వు ఒక పని చెయ్యి, అవ్వను ఈ లోకానికి తీసుకొని రాపో అని చెబుతాడు. ధర్మరాజు అప్పుడు యమభటులు భూలోకానికి పంపించి అవ్వను తీసుకురమ్మని చెబుతారు. అవ్వ యమలోకానికి చేరుకుంటుంది. కానీ ఆమె నిలబడడానికి కొంచెం భూమి కూడా లేదు. చుట్టూ నీళ్లే ఉన్నాయి. అది చూసిన అవ్వ, నేను భూలోకంలో చాలా దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేశాను, అయినా నేను నరలోకానికి వచ్చాను, అయినా నాకు బాధగా లేదు. కానీ యమధర్మరాజు ఏమిటి, ఇది నాకు నిలబడడానికి కొంచెం కూడా చోటు లేదు అంటుంది. అప్పుడు మీ భూలోకానికి ధర్మరాజు వచ్చి, నువ్వు చాలా పుణ్యకార్యాలు చేశావు, కానీ నువ్వు భూదేవి కథను వినలేదు, అందుకే నీకిక్కడ నిలబడడానికి భూమి దొరకడం లేదు. ఇక్కడనే కాదు, నువ్వు స్వర్గానికి వెళ్ళినా కూడా
నీకు నిలబడడానికి భూమి దొరకదు అని ధర్మరాజు అవ్వతో చెబుతాడు. ధర్మరాజా, యమధర్మరాజా, మీరిద్దరు పుణ్యాత్ములు కదా, అయితే నాకు సహాయం చేయండి. నేను నా కాళ్ల మీద భూమి లేకపోతే నేను ఎలా నిలబడతానో నాపై జాలి చూపించండి అంటుంది అవ్వ. ఆమె మాటలకు ఆమె చేసిన దాన ధర్మాలను గుర్తు తెచ్చుకున్న యమధర్మరాజు ఇలా అంటాడు. మీరు బాధపడకండి, మీకు నేను 7 రోజుల గడువు ఇస్తున్నాను. మీరు భూమి మీదకు వెళ్లిన తర్వాత 6 రోజులు భూదేవి కథను వినాలి. 7వ రోజు తిరిగి ఇక్కడికి రావాలి అని చెప్పి అవ్వను భూమిపైకి పంపిస్తాడు. చివరికి ఒక షరతు పెడతాడు. భూమిపైకి వెళ్లిన తర్వాత క్రమం తప్పకుండా 6 రోజులు భూదేవి కథను ఒక బ్రాహ్మణుడి ద్వారా వినాలి. అలా అయితే నీకు ఇక్కడ నిలబడడానికి భూమి లభిస్తుంది అని చెబుతాడు. అక్కడ భూలోకంలో అవ్వ చనిపోయింది అని అనుకున్న ఆమెకు దహన సంస్కారాలు చేయడం ప్రారంభించారు. శ్మశానానికి దగ్గరలో ఉందనగా అవ్వ లేచి తన కొడుకులతో నన్నెక్కడికి తీసుకొని వెళ్తున్నారు, నేను ఇంకా చనిపోలేదు అంటుంది. ఆ మాటలు విని 4 కొడుకులు కోడళ్ళు ఆశ్చర్యంగా వెళ్ళిపోతారు. ఆ తర్వాత అవ్వకు క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకొని వెళతారు. చనిపోయిన అత్త తిరిగి రావడం చూసిన 4 కోడళ్లకు మతిపోతుంది. పెద్ద కోడలు చాలా సంతోషించింది. మిగిలిన 3 కోడళ్ళు ఇలా అనుకుంటున్నారు, ఈవిడ అంత త్వరగా ఎందుకు చస్తుంది, మనల్ని చంపుతుంది గాని అని అనుకుంటారు. ఊరిలోని వారంతా కూడా ఆశ్చర్యపోయారు. వీరి కుటుంబాన్ని చూసి హేళన చేస్తారు. ఆ తర్వాత అవ్వ తన 4 కోడళ్లతో కొడుకులను పిలిచి, నేను ఇంకా 7 రోజులు మాత్రమే ఈ భూమి మీద ఉంటాను, నిజానికి నేను రాత్రే చనిపోయాను అని చెప్పి యమలోకంలో జరిగిందంతా కూడా వివరిస్తుంది. అయితే అవ్వ మాటలు విన్న కొడుకులు కోడళ్ళు, పెద్ద కోడలు తప్ప ఈవిడకు మిగిలిన వాళ్ళంతా పిచ్చి పట్టింది, ఏదో పీడకల కని ఉంటుందని దానికి ఇంత పెద్ద పంచాయతీ పెట్టాలా అంటారు. కొడుకులు కూడా ఆమె మాట వినలేదు. అప్పుడు అవ్వ, దయచేసి నా మాట నమ్మండి, ఇంకో 7 రోజుల్లో నేను మళ్ళీ చనిపోతాను. నేను 6 రోజులు క్రమం తప్పకుండా భూదేవి కథను వినాలి, నాకు సహాయం చెయ్యండి అని ప్రాధేయపడింది. దానికి పెద్ద కోడలు ఇలా అంటుంది, అత్తగారు చెప్పింది నిజమైన అబద్ధమైన ఏమవుతుంది, భూదేవి కథ వింటే పుణ్యమే కదా అంటుంది. పెద్ద కోడలు తన భర్తను పిలిచి, మీరు వెంటనే వెళ్లి ఒక బ్రాహ్మణుడిని పిలిచి రండి అంటుంది. మిగిలిన 3 కోడళ్ళు కూడా చేసేది ఏమీ లేక చూస్తూ ఉన్నారు. చిన్న కోడలికి మాత్రం తన అత్తపై తోటి కోడళ్లపై కోపం రోజు రోజుకు పెరిగిపోసాగింది. బ్రాహ్మణుడి ఇంటికి వచ్చి భూదేవి కథను చెప్పాడు. అలా క్రమం తప్పకుండా అవ్వ ఇంటిలో 6 రోజులు భూదేవి వ్రత కథను చదివించారు. ఇక 7వ రోజు ఉదయాన్నే అవ్వ నీటితో నింపిన చెంబును, దారమును, 5 రూపాయలను, బెల్లాన్ని తీసుకొని కొడుకు కోడళ్లను పిలిపించి, మీరందరూ కలిసి నాతో రావి చెట్టు వద్దకు రండి, అక్కడ భూదేవి కథను చివరిగా విందామంటుంది. ఈ రోజు నేను మీ అందరిని విడిచి వెళ్ళిపోతాను, రేపు తెల్లవారేసరికి ఈ లోకాన్ని వదిలేస్తున్నాను అని చెబుతుంది. ఆ మాటలు విని కొడుకు కోడళ్ళు ఏమీ మాట్లాడరు, నిస్సహాయంగా చూస్తూ ఉంటారు. బ్రాహ్మణుడు అవ్వ తన 4 కొడుకు కోడళ్లను రావి చెట్టు వద్ద భూదేవి కథ వింటారు. కథ పూర్తయిన తర్వాత అవ్వ లేచి తనతో తెచ్చుకున్న నీటిని రావి చెట్టు మొదట్లో పోసి కోడళ్లను దారం ఇచ్చి చెట్టు కట్టమని చెప్పింది. బెల్లాన్ని రావి చెట్టు మొదట్లో పాతిపెట్టి, అమ్మ భూదేవి, నేను చేసిన ఈ వ్రతాన్ని స్వీకరించు, నేను చేసిన పాపాలను క్షమించు, నాకు నిలబడడానికి భూమిని ఇవ్వు అని భూదేవిని మొక్కుకుంది. అందరూ కలిసి ఇంటికి వెళతారు. అవ్వ తన కోడళ్లతో ఇలా అంటుంది, ఈ రోజు నా చివరి రోజు, నాకు నవకాయ వంటలు చేసి పెట్టండి, నేను ఆనందంగా ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అంటుంది. దానికి చిన్న కోడలు ఇలా అంటుంది, ఏమైందని మీకు నవకాయ వంటలు చేయాలని, అన్ని దానాలు పూజలు వ్రతాలు చేసి మమ్మల్ని కటిక పేదవారిని చేశారు, మీరు ఏదో నిజంగానే చచ్చిపోతారని మేము నమ్మి మీకు ఇన్ని సేవలు చేస్తూ ఉన్నాము, మీరందరూ ఏది చెప్తే అది గుడ్డిగా నమ్ముతున్నారు, అందరికై విరుచుకుపడుతుంది పెద్ద కోడలు. ఇక చాలు ఆపు, నువ్వు ఏమీ మాకు సహాయం చేయనవసరం లేదు, అత్తయ్య మీకు నేను నవకాయలు చేసి పెడతాను, ఎవరు నన్ను ఆపుతారో చూస్తాను అంటుంది పెద్ద కోడలు. ఒకసారి ఇంటికి వెళ్లి ఒక్కో పదార్థం తెచ్చి వంట చేస్తుంది. అందరినీ పిలిచి అప్పుడు భోజనం చేయమంటుంది. అవ్వ, రేపు నాతో పొద్దున్నే నేను వెళ్ళిపోతాను, ఈ ఒక్కరోజు నాతో కలిసి భోజనం చేయరా అని తల్లి తన చిన్న కోడల్ని పిలుస్తుంది. ఇష్టం లేకపోయినా తందరితో కలిసి భోజనం చేస్తుంది కోడలు. అవ్వ తన చివరి రోజులు ఆనందంగా గడుపుతుంది. ఇక ఆ రోజు రాత్రి యమదూతలు వచ్చి ఆమెను యమధర్మరాజు వద్దకు తీసుకొని వెళతారు. ఈసారి యమధర్మరాజు ధర్మరాజుని చూసి అవ్వని ఇలా అంటారు,
స్వామి, మీరు చెప్పినట్టు నేను భూదేవి మీదకు వెళ్ళి భూదేవి కథను విన్నాను. కాని స్వామి, నేను నా పిల్లలను చాలా పెద్దగా వదిలి వచ్చాను. ఇప్పుడు ఇంటిలో వారికి నాకు కార్యం చేయడానికి కూడా ధనం లేదు, తినడానికి తిండి కూడా లేదు. ఎన్ని పుణ్యకార్యాలు చేసినందుకు ఏం మిగిలింది అని ఏడుస్తుంది. ధర్మరాజు యమధర్మరాజు అవ్వతో, నువ్వు చేసిన వ్రతం మామూలు వ్రతం కాదు, భూదేవి వ్రతం. ఇంకా నువ్వు వ్రతం పూర్తి చేసి నీ వద్ద ఉన్న ధనాన్ని బెల్లాన్ని భూమిలో పెట్టావు. నీకు నీ కుటుంబ సభ్యులకు భూదేవి అనుగ్రహిస్తుంది. చివరి రోజు నువ్వు నీ కుటుంబంతో కలిసి భూదేవి కథను విన్నావు. నీ పుణ్యఫలం వారికి కూడా దక్కింది. చూడు అంటూ భూమి వైపు చూపించి తన ఇంటిలో ధనధాన్యాలను చూపించాడు. అవి చూసి అవ్వ చాలా సంతోషించింది. ఇక మరుసటి రోజు చిన్న కోడలు లేచి తన పనులు తాను చేసుకుంటూ ఉంది. మిగిలిన కోడళ్ళు కూడా నిద్రలేచి తన అత్తగారి వద్దకు వెళ్లాలనుకున్నారు, కానీ వెళ్లలేదు. పెద్ద కోడలు అత్త దగ్గరకు వెళ్తుంది. ఆమె చనిపోవడం చూసి బాగా ఏడుస్తుంది. ఆమె ఏడుపు విని అందరూ వచ్చారు. కొడుకులు ఇలా అనుకున్నారు, పోయినసారి మనం అమ్మ చనిపోయింది అని అందరినీ పిలిచి పొందాం, ఈసారి మనం నలుగురమే ఈ కార్యాన్ని ముగిద్దామని అనుకుంటూ ఉంటారు. చుట్టుపక్కల వాళ్ళు, ఇంట్లో ఉన్న అందరూ చూస్తూ ఉన్నారు. చివరగా దహన సంస్కారాలు పూర్తి అయ్యాయి. ఇంతలో కొంతమంది ఆడవారు అవ్వ ఇంటి ముందుకు వచ్చి పాటలు పాడారు. కోడళ్లను పిలిచి ఒక కుండను అక్కడ పెట్టమన్నారు. మా భర్తలు శ్మశానం దగ్గరకు వెళ్లారు, వారు తిరిగి వచ్చాక కుండను అక్కడ పెడతాను అంటారు. ఇంతలో వారి భర్తలు వచ్చేస్తారు. భార్యలు కుండను అక్కడ పెడతారు. ఆడవారు ఆ కుండ చుట్టూ 5 సార్లు పాట పాడుతూ తిరిగి వెళ్లిపోతారు. కోడలు అత్తగారి గదిలో ఉంటుంది. గ్రామంలో ఉన్నవారు వీరి పరిస్థితులు చూసి సాయం చేయడానికి వచ్చారు. ఒక్కో రోజు ఒక్కొక్కరు భోజనం పెడతామని మాట ఇస్తారు. ఇంతలో ఆ గదిలోని పెట్టి శబ్దం వచ్చింది. పెద్ద కోడలు ఏమిటి అని పెట్టె తీసి చూసింది. పెట్టె మొత్తం డబ్బుతో నిండి ఉంది. వెంటనే తన గదిలోకి వెళ్ళింది. ఆమె గదిలో కూడా డబ్బు బంగారం ఉన్నాయి. వంటగదిలో చూసింది, సరుకులన్నీ నిండి ఉన్నాయి. అవి చూసి పెద్ద కోడలు ఆనందంతో తన భర్తను పిలిచింది. తన భర్త చాటుగా, ఇప్పుడు ఇంట్లో ఏమీ లేవు, ఎక్కడికి వెళ్ళి ఏమీ తీసుకురాను అని అంటాడు. దానికి పెద్ద కోడలు, మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, ఒకసారి ఇంటిలోనికి రండి అంటుంది పెద్ద కోడలు. భర్త మిగిలిన వారందరూ కూడా ఇంట్లోకి వచ్చి చూసేసరికి ఇల్లంతా డబ్బుతో, వస్తువులతో, ఆహార పదార్థాలతో నిండి ఉంటుంది. మిగిలిన 3 కోడళ్లు తమ గదుల్లోకి వెళ్లి చూసుకున్నారు. 2వ కోడలికి, 3వ కోడలికి కొంచెం డబ్బు మాత్రమే లభించింది. కాని చిన్న కోడలకు అసలు ఏమీ లభించలేదు. అది చూసి 2 కోడళ్లు ఇలా అంటారు, నువ్వు అందర్నీ అగౌరవపరుస్తూనే ఉన్నావు, అందుకే నీకు ఏమీ లభించడం లేదు అని